స్థిరపరచిన కార్యము, ఏదెను వనమందు ప్రభు స్థిరపరచిన కార్యము, ప్రభు స్థిరపరచిన కార్యము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము, ఇది దేవుని నిర్ణయము, మనుషులకిది అసాధ్యము. గరి 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 సరే గరి 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 గమ పమ గరి నమ గరే. జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం, ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసెను మీ సంగమం, మీరురి హృదయాలలో నిండాలి భావము, మీరురి హృదయాలలో నిండాలి ఆనందం. కుమార్తెలు పెద్ద కుమార్తె కీర్తి విషయంలో ప్రభువా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక సాటి సహాయం ఏర్పాటు చేసిన గొప్ప దేవుడు కనుక మరి యొక్క వివాహ సందర్భముగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అన్ని విషయంలో ముందుగా నేను గణపరిచి మధుపరచుటకు మాకు ఇచ్చిన సమయమును బట్టి నేను స్తోత్రాలైన ఆహార విషయంలో కానీ మరి బంధుమిత్రులు రాకడ విషయంలో కానీ ఎలాంటి సమస్యలు లేకుండా సంతోషముగా సమాధానముగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని దీవెనలు మానవుల దీవెనలు ఈ బిడ్డలపైన ఉంచవలసినదిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమమయమో శాంతి సమత సమాధాన సత్యమయమో సకల సద్భావ వినయ విజ్ఞాన పదమో మహిమ సర్వోన్నతము నిత్యమంగళము విఘ్నరహితము భవదాగ్య విరతి సుమ్ము కీర్తనము చేతు తొలదొల్త ఆడుమా ఓ యెరూషలేమా, నీ ప్రియుడు నీ రాజు నిన్ను కోరెను, స్తోత్రం చిక్కొని ఆడుమా, ఆనంద గీతము పాడుమా. శ్రమలలో ఎలందు జనన మందితి నీవో, చారోనులాయలానే పద్మమే నీవు, శ్రమలలో ఎలందు జనన మందితి నీవో, చారోనులాయలాన్ పద్మమే నీవు, నీ పరిమళ వాసనలో వ్యాపించను, నీ ప్రాణనాదుని కీర్తింతుము, ఆనంద గీతము పాడుమా. ఓ యెరూషలేమా, ఏదేను వనముగా నిన్ను మార్చెను, దావీదు గుడారము నిన్ను నిల్చెను, ఏదే
ఉద్యానవనముగా నిన్ను మార్చను, దావీదు గుడారము నిర్మించను. వేదనాదిలములు గాథల మరచి ప్రియుడైన యేసుని స్తోత్రించుము, ప్రియుడైన యేసుని స్తోత్రించుము. ఆనంద గీతము పాడుమా. ఓ యెరూషలేమా, నీ ఎడల జాలిగొనిన నీ ప్రియుడు, నీ కన్నుల బిందువుల తుడవలు కోరలు. నీ ఎడల జాలిగొనిన నీ ప్రియుడు, నీ కన్నుల బిందువుల తుడవలు కోరలు. చీకటి దిలములు ఛాయల వీడి దరిచేరి రాజు కీర్తించుము, ఆనంద గీతము పాడుమా. ఓ యెరూషలేమా, కాచిన దేవా ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, ఎన్ని ఏళ్ళు గడచినా, ఎన్ని తరాలు మారినా, మారని వీడని అలాంటి నా తండ్రి బంధుత్వాన్ని కలుపుకునేటువంటి బిడ్డగా నీ కుమార్తెనైన ప్రయాణానికి సిద్ధంగా రేపు జరగవలసిన వివాహ కార్యక్రమం అంతట్లో మీరు ఉండాలని మేము కోరుకుంటూ ప్రార్థిస్తున్నాం. యెహోవా వల్ల జరిగిన కార్యము అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలము దేవా. ఈ మహాకృపను బట్టి నేను బిడ్డను సిద్ధపరుస్తున్నారు. అక్కడ పెళ్లి కుమారుడు కానీ కుమారుడు సిద్ధపరుస్తున్నారు. ఇరుగురికి నా తండ్రి మీరే జ్ఞానము, మీరే శక్తి, జ్ఞానము, బలమును ఇచ్చి ఏక శరీరులుగా జీవించువారుగా ఈ గృహాన్ని కట్టమని, మీరు కట్టే గృహము లోకములు ఎవరు కట్టరు నాయన, యెహోవా కట్టు గృహమై ఉన్నది. యెహోవా కట్టే ఇల్లు మీరే కట్టండి. నూరేళ్ళ తమ తండ్రి. ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది అల్లరికి సమయం కాదు కనుక కొద్ది నిమిషాలు మనం వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాము. జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా అల్లరి లేకుండా కూర్చోవాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మా వాక్యం చదివేవాళ్ళు చదవండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. ఈ భూలోకములో మానవునిగా మరి సువార్తను ప్రకటిస్తూ మొట్టమొదటిగా చేసిన ఒక గొప్ప కార్యమని వివాహమును ఘనముగా ఎంచాలని ఆయన ఉద్దేశము, తలంపు. కాబట్టి ప్రేమని దేవుని బిడ్డలారా, వివాహాన్ని మన ఆలోచనగా కానీ శారీరక సంబంధముగా కానీ వివాహమును చూడకూడదు కనుక అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటిది 127వ కీర్తన, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారు ప్రయాసము వ్యర్థమే, దానిని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దానిని కావలి కాయవాడు కూడా మేలుకొనెను వ్యర్థమేనంటున్నాడు. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుని చిత్త ప్రకారంగా, దేవుని సంకల్పమున వివాహము కానీ, గృహము కానీ, బిడ్డలు కానీ ఏ విషయంలో కూడా దేవుని చిత్తము జరగాలని పరిశుద్ధ లేఖనాలు మనకు తెలియపడుతుంది. అందుకని
ఇక్కడ పరిశుద్ధ గ్రంథమై ఉన్నటువంటి ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాటను మనము చదువుకొని దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయము, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదాం అనుకున్నాను. కాబట్టి ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక సాటి అయిన సహాయమును మరి అలనాడు ప్రేమైన దేవుని బిడ్డలారా, అలనాడు ఆదాము పక్కటని కొలువ నుండి ఒక వెముకను తీసి ఆ యొక్క నాయిగా ఏర్పాటు చేసినప్పుడు, నా వెముకలలో ఎముక, నా మాంసములో మాంసమా, నరులలో నుండి తీయబడినది నారి అనబడునని ఆ యొక్క అవ్వకు పేరు పెట్టారు. కాబట్టి ప్రేమన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, కాబట్టి సాటి అయిన సహాయం కొరకు దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి అదే 2వ అధ్యాయము 22వ వచనంలో మనం ఒక మాటను మనం చూద్దాం. దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెనకను స్త్రీలుగాను నిర్మించను, ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆదాము తీసుకొని వచ్చినప్పుడు నా వెముకలలో వెముక, నా మాంసములో మాంసమా, నరుల నుండి తీయబడినది తెలియపరిచాడు. ఇప్పుడు మనము ఈ ఆవరణంలోనికి లేక ఇప్పుడు ఈ పరిసరములోనికి ఎందుకు వచ్చి ఉన్నాం? కాబట్టి 24వ అధ్యాయం ఆది కాండము 53వ వచనాన్ని మనం ఒక్కసారి చూద్దాం. ఆది కాండము 24:53వ వచనానికి, ఈనాడు ఆ యొక్క మలాయపాలము నుండి సంఘ పెద్దలు, బంధుమిత్రులు ఈనాడు ఆ యొక్క ప్రధానము తీసుకొని వచ్చినప్పుడు ఇక్కడ జరుగుతున్న విషయం ఏమిటంటే, పెద్దలు పెండ్లి కుమారుని పంపించిన కానుకలను, బహుమానములను, వస్త్రములను ప్రధానమును అంటారు. అయితే ఈ నగా, నట్ల, ఈ ఆకులు ఇవన్నీ తీసుకొని వచ్చినట్లే దీనికి ప్రధానమని పేరు పెట్టారు. కాబట్టి అందుకని పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట 24, 51, 52 వచనములు ఒక్కసారి చూద్దాం. ఇదిగో రిబకా నీ ఎదుట ఉన్నది, ఇక్కడ రిబకా ప్రస్తావన రావాలి, ఆమెను తీసుకొని దీవించి ఆశీర్వదించి శ్రేష్టమైన సంతానాన్ని నీవు భూమి మీద కూర్చున్న గొప్ప దేవుడు. ప్రదానం చేయబడుతుండగా ఇది ఆశీర్వాదకరం నీ నామాన్ని మేము మహిమకరంగా జరిగించాము. ఏది కూడా నా తండ్రి నింద, కీడు, నా తండ్రి శోధన ఏ బాగుతున్న వివాహంలో కూడా తోడై ఉంది నా తండ్రి. సమాధానంగాను నీకు ఆశీర్వాదకరంగాను నా తండ్రి మహిమకరంగా నీ వివాహం భాగ్యం దయచేయండి. జతపరచబోతున్న నా తన వధువు వారికి క్షేమాన్ని దయచేయండి. నూతన ప్రేమని నా తల్లి, అనురాగము నా తల్లిదండ్రుల దీవులు, బంధువు దీవులు నా తల్లి, ఈ వివాహానికి వచ్చే ప్రతి ఒక్కరి దీవులు ఈ బిడ్డల మీద, నవ దంపతుల మీద ఉంచమని, ఈ సహాయమును దయచేయమని నా ప్రభువుని యేసుక్రీస్తునామములో బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవలో కాచిన దేవా, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం, నీవు చేసిన మేలులు తలంచుకొందును అనుదినం. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. నా స్తుతి స్తోత్రము నీకేసయ్యా, వేరుగా ఏమియు చెల్లించలేనయ్యా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా, ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా. ఇంతకాలం నీదు కృపలో కాచిన దేవా. జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ
చిగ్గుపడరంటివే కృపయు బడి కృపను పొందుచు కృపలో జయ గీతమే పాడుచు కృపలో జయ గీతమే పాడుచు యేసయ్యా నీవే నాకని వేరెవ్వరు నాకు లేరని ఈ నోళ్ళకు నీయాడినా నాశలు తీరని ఏదోను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే శుభదినమున నోవహ దంపతులను ఆని దీవెనలతో నింపుమయ్యా కళ్యాణోకమనేయో ఈ సమయం అతి మధురం దేవారాయ్యా దీవనలేవయ్యా దేవారాయ్యా దీవనలేవయ్యా కానాను ఇందులో అత్తర నెరగేరే వీళ్ళను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా నుండే కోరుకోలో తెచ్చు ప్రశ్నలు ఇక్కడ ఉన్నందువలన ఎందుకనగా ఇచ్చట ఇచ్చి పుచ్చుకొని ఇది వరకే జరిగినది కాబట్టి ప్రేమ అనే దేవుని బిడ్డలారా ఆనాడు పరిశుద్ధ గ్రంథంలో ఏ విధంగా ఉంటుందో ఈనాడు కూడా మలాయపాలిపు వాస్తవులు మనమును పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెను మరి ఒకరి పట్ల ఒకరు మనము అడిగి వారిని వారి యొక్క హృదయాలలో ఉన్న వాటిని తెలుసుకొని ఈనాడు మనం ఈ వివాహాన్ని ఏర్పాటు చేసినాం. అందుకని 54-58 వచనం కూడా మనం ఒక్కసారి పరిశీలించుకున్నాం. 58 కూడా చూడండి. అయినప్పుడు వెళ్ళుదును నేను కాబట్టి అబ్రహాము సేవకును అతనితో వచ్చిన మనుషులను సాగనింపినప్పుడు వారు రిబ్కాను చూసి సహోదరి వేలకు తల్లి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా వారి యొక్క సహోదరిని మరి పిల్ల పాపలతోటి అభివృద్ధి పొందాలని మనము కూడా ఆనాడు పరిశుద్ధ గ్రంథములో ఏ విధముగా వారు దీవించారో అదే విధముగా అదే 60వ వచనములో ఒక్క మాటను చూసి మనం ముగించుకున్నాం. తదుపరి దావీదు గారు కూడా కొన్ని విషయాలు మనకు తెలియపరుస్తాడు. సహోదరి నీవు తల్లి అవుదు నీ సంతతి వారు నీ పగవారి గౌలిని స్వాధీనపరుచుకుందని ఆమెను దీవింపగా. కాబట్టి ప్రియమని దేవుని బిడ్డలారా వారు రిబకాను కుమారి మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదువని కాక నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందువని కాక అని ఆమెను దీవించి పంపుతారు. మనము కూడా అట్టి దీవెనలతో ఈ పెండ్లి కుమార్తెను దీవించి పంపుదాము. దేవుని దీవెనలు ఆమె దీవెనలు మన అందరి దీవెనలతో మరి ఈ బిడ్డ మరి గొప్పదిగా రాబోయే కాలంలో లోకము వైపు చూడక వారి యొక్క యజమాని వారి ఇరువురు వివాహమైన తర్వాత ఏక శరీరముగా జీవిస్తూ లోకము వైపు చూడక దేవుని వైపు చూస్తూ దేవుని ఎరిగిన బిడ్డలుగా జీవించాలని మరి వివాహము ఆది నుండి అనంతం వరకు మరి అధ్యక్షుడిగా ఉండి క్రమముగా యోగ్యతగా నీ చిత్త ప్రకారంగా జరిగించమని జరుగుతున్న కార్యక్రమాలన్నిటిని కూడా నీ చిత్త ప్రకారంగా జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి మరి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. తదుపరి మరి యొక్క సహోదరుడు మరి నాతోటి పరివారు దావీదు గారు కూడా మరి కొన్ని మాటలు తెలియపరచాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనేక సందర్భాల్లో మనం వాడుతూ ఉంటాం. ఈ వాక్యములో ఉన్నటువంటి యొక్క సత్యం ఏంటి అంటే పేట్రపాలకు దేవుడిచ్చినటువంటి యొక్క
వారిని దీవించి ఇచ్చిన బిడ్డలను పెద్ద కుమార్తె కీర్తి దేవుని యొక్క సన్నిధిలో కీర్తనీయుడుగా ఉండాలి. కీర్తి పేరు ప్రఖ్యాతలు గాంచిన కీర్తి కలిగినది. ఆ పేరుకు తగ్గ జీవితం జీవించాలి. ఎందుకంటే కీర్తి గొట్టిపాడు గ్రామంలో నుండి మల్లాయపాల గ్రామానికి ఒక ప్రయాణం కడుతూ ఉన్నది. అది దేవుని చిత్తంలో ప్రయాణం అనేది పిల్లరా, దేవుని యొక్క కృప లేనిదే ఎవరు ఎక్కడికి ప్రయాణం చేయలేము. ఈ ప్రయాణం అయినప్పుడు ఎలియాజరు గారు ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే, ఈ నాహోరు పట్టణము దగ్గర ఈ నీలబావి యొద్దకు వచ్చే చిన్నదానిలో ఏ చిన్నదైతే నా ప్రార్థన ఆలకించి, అయ్యా నా ప్రార్థన ఆలకించి ఏ చిన్నదైతే కడవచ్చి త్రాగుము, నీకును నీ మంటిలకు కూడా నీళ్లు పోతున్నను, ఆమె నా యజమాని కుమారునికి భార్య అయి ఉండును అని ఆమేన్ అన్నాడు. ఆమేన్ అనగా అక్కడ వచ్చినటువంటి యొక్క రెబెకా వారి కళ్ళు చూసింది. కన్నులెత్తి ఆయన చూశాడు. కడ వచ్చి నీళ్లు పోసినట్టు మనం చేస్తూ ఉన్నాం. పిల్లలు అక్కడ ఉన్నటువంటి యొక్క మాట ఏంటి అంటే, కీర్తికి నేను చెప్పేది ఏంటి అంటే, మొట్టమొదట ఆ యొక్క వచ్చినటువంటి మనుషులు రిసీవ్ చేసుకోవాలి. వచ్చినటువంటి బంధుమిత్రాలు కావచ్చు, ఆత్మీయులు కావచ్చు. మల్లాయపాలెం ఒకవేళ గొట్టుపాడు నుంచి తెలియని వాళ్ళు పోయినా కానీ ఏమండి మీరు ఏ ఊరు అనుకున్నా, రండి లోపలికి రండి మంచిగా అయ్యాలా. ఎందుకంటే దేవుడు మొట్టమొదటిగా ఆడపిల్లలకు ఇచ్చిన గొప్ప భాగ్యం రిబ్కా దగ్గర నేర్చుకోవాలి. రిబ్కా దగ్గర ఏమి నేర్చుకోవాలి అంటే, ఆ యొక్క యజమానుడుగా వచ్చిన ఎలియాజరు దగ్గరకు వచ్చి నీళ్లు తాగుతావా, నీవు త్రాగుము, నీ వంటలకు కూడా పోయిదును అనగా సంతోషముతో ఆయన చూస్తున్నాడు. అయితే ప్రియులారా, అక్కడ ఉన్న మాట ఏంటి అంటే, ఆమేన్ నా ప్రయాణము సఫలపరిచి ఉన్నాడు దేవుడు అన్నట్టుగా ఆమేన్ అనే మాట వినే ఉన్నారు. ఈ యొక్క రిబ్కా నీళ్లు తీసుకొని పోసిన వెంటనే కడవ తీసుకొని పరిగెత్తుతా ఉన్నది బావిలోకి. ఆ బావి దగ్గరికి వెళ్ళి తాడుతో చేస్తూ ఉన్నది. ఇందాకైతేనేమో ముంచుకొని వచ్చింది, ఇప్పుడైతేనేమో చేదుకొని పోస్తుంది. 10 గంటలకు నీళ్లు పోయటం అంటే కష్టంతో కూడింది. పిల్లరా, రిబ్కా దగ్గర కష్టం పడుతూ ఉన్నది. రిబ్కా ఎంతో శ్రమకు పోస్తూ ఉన్నది. 10 మంది పెద్దలుగా పురుషులు ఉన్నారు, అనేక మంది స్త్రీలుగా వచ్చినటువంటి యొక్క లేదా కన్యకలుగా వచ్చిన వారు ఉన్నారు. కానీ అమ్మాయి నీ కష్టములు నేను కొంచెం భాగస్తురాలు అవుతాను, నేను కూడా నీళ్లు తోడిపోతాను అనలేదండి. ఎందుకంటే దేవుని యొక్క అనాది సంకల్పమైనది ఇస్సాకునకు భార్యగా అయినటువంటి యొక్క రిబ్కా కష్టపడుతూ ఉన్నప్పుడు చూస్తూ ఉన్నాడండి. ఎలియాజరు పెద్దలు చెమట పోస్తా ఉన్నది, చేతి పోస్తా ఉన్నది. ఎందుకంటే కీర్తికి నేను ఒకటే చెప్తున్నాను, కష్టపడటం కూడా నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? ఒకటి రిసీవ్ చేసుకోవాలి, రెండోది కష్టపడాలి. ఆ కష్టపడటం అంటే ఎలాగండి? మరి నేను ఇంటి దగ్గర మరి కొద్దిగా సుఖపడ్డాను కదా అని కీర్తి నాతో అనొచ్చు. ఇంటి దగ్గర ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర సుఖపడవచ్చేమో కానీ తన ఇల్లు తానుదైనప్పుడు తన ఇంటికి వచ్చిన వారిని లేదా తన యొక్క ముఖ పరిచయం చేసుకోవాలని వచ్చిన వారి అందరికి కూడా కష్టపడే విధానం ఏంటి అంటే, కొంచెం నీళ్లు తీసుకురావడం కూడా కష్టమే, కొంచెం టిఫిన్ చేయటం కూడా కష్టమే కదా, కష్టపడుతున్నా చెప్పినాయి. ఇలాగా రిసీవ్ చేసుకొని ఆహారం పెట్టాలి లేదా మంచినీళ్ళు ఇవ్వాలి. మూడోదిగా ఏంటి అంటే, రిబ్కాలో ఉన్న మనస్తత్వం ఏంటి అంటే, మీరు రండి మా ఇంటికి.
నీ సంఘములకు సంబరాలుగా అక్కడ నా తండ్రి ఒలివ మొక్క నా తండ్రి నాటుబడిన మొక్క అక్కువాడుగా కాలు ఇచ్చేటువంటి బలముగా దీవించమని కార్యమంతట్లో తోడైందని యేసయ్య నామములో సాయంకాల సమయంలో ఈ దాసనలో చేరి వివాహ సందర్భముగా దైవ సేవకుల ద్వారా అనేక హెచ్చరికలు నీ బిడ్డలకు ఇచ్చినారు. నీ చిత్తం ఎత్తిన ప్రభు ఈ వివాహం ఆది నుండి అంతం వరకు నీ యొక్క కృపలో నీ కాపుదలో నీ చర్చాన్ని భద్రత వేసి ఇంతవరకు జరిపిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మరి రావాల్సిన బంధువులు రక్త సంబంధికులను ఈ స్థానానికి చేర్చినందుకు నీకు స్తోత్రాలు. ఆయన మరలా నాయన వారి తిరిగి వెళ్తున్న నా ప్రభు వారి ప్రయాణాలలో నీ పరిశుద్ధాత్మకు భరించుమని ఆయన రేపు ఉదయకాలమందున నీ బిడ్డను అలనాడు ఇస్సాకు దగ్గరకు రేపకాను ఏ విధముగా తీసుకెళ్ళామో అదే విధముగా కీర్తిని మలయపాలెం గ్రామములకు వెళ్ళటానికి మేము సిద్ధపరుస్తుండగా నా ప్రభువ నీ కృప మా ఇందు ఉంచిన ప్రభువ వారి తల్లిదండ్రులను వారి బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించి ఆది నుండి అంతవరకు ఆ యువకుల క్రమంగా యోగ్యతగా జరిగించి ఇద్దరుగా ఉన్నటువంటి ఈ బిడ్డలను నీవు ఈ బిడ్డలను గర్భఫలాలిచ్చి భూమిని విస్తరించేటట్టుగా చేయమని నీవు ఆనాడు లేఖనాలు తెలియపరిచిన విధముగా నీ బిడ్డను ఐశ్వర్యమందును ఆరోగ్యమందును ముప్పదంతులుగా ఆరోగ్యవంతులుగా ఫలింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నారు తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపకారము చేసిన వారిని క్షమించి అపకారము క్షమించము, మమ్మ శోధం లేక కీడును తప్పించుము. రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు ప్రభువు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనపైన గ్రామము పైన సంఘము పైన ఇక్కడ ఉన్న బంధుమిత్రుల పైనను మరి ముఖ్యంగా వివాహముగా సిద్ధపడుతున్న ఈ బిడ్డ పైనను సకల పరిశుద్ధుల పైనను సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే యేసయ్య నా మనసు పొంగింది.
నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఏ ప్రేమ అయినా సరితూగునా. నీ దివ్య రూపం మెరిసింది ఇలలో, తొలగించే నాలోని ఆవేదన. నీ సిలువ నుండి కురిసింది ప్రేమ, ఏ ప్రేమ అయినా సరితూగునా. నీ దివ్య రూపం మెరిసింది ఇలలో, తొలగించే నాలోని ఆవేదన. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే, ఓ దేవా నా మనస్సు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే, యేసయ్య నా మనస్సు పొంగింది. ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా, బ్రతికించు మమ్ములను నీ కోసమే. తొలగాలి చీకట్లు, వెలగాలి ప్రతి హృదయం, నడిపించు మమ్ములను నీ బాటలో. ఇలలోన ప్రతి మనిషి నీ రూపమే కదా, బ్రతికించు మమ్ములను నీ కోసమే. తొలగాలి చీకట్లు, వెలగాలి ప్రతి హృదయం, నడిపించు మమ్ములను నీ బాటలో. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. ఒకసారి నీ స్వరము వినగానే, ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే, యేసయ్య నా మనస్సు పొంగింది. ఒకసారి నీ స్వరము వినగానే, ఓ దేవా నా మనసు నిండింది. ఒకసారి నీ ముఖము చూడగానే, యేసయ్య నా మనస్సు పొంగింది. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే. నా ప్రతి శ్వాసలో నువ్వే, ప్రతి ధ్యాసలో నువ్వే, ప్రతి మాటలో నువ్వే, ప్రతి బాటలో నువ్వే.
బాగు ప్రేమతో నొప్పుచుదా మొప్పిన చొప్పున దప్పకను మెప్పుగా బ్రతుకగా బంపు కృపన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను తాపములు పాపములు మోపుగా వీరిపై రాకుండగా గాపుగా బ్రాపుగా దాపు నుండి యాపదలన్నీయు బాపుచును దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను సాధులుగన్ చేయుటకై శోధనలచే నీవు శోధింపగా కదలక వదలక ముదమునని పాదము దాపున బాదుకొనన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము పావన యేసుని ద్వారగను మెండుగా భూమండలపు గండములలో వీరుండగను తండ్రిగా దండిగా నండ నుండి వెండియు వానిని ఖండించవే దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమిదిగా నిమ్ము పావన యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉండును పగలు ఎండ దెబ్బైనను నీకు తగలదు రాత్రి వెనలేపైన నీ తగలదు ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును ఇది మొదలుకొని నీ రాకపోకల్లో యెహోవా నిన్ను కాపాడును మమ్మల్ని మిత్రిగా ప్రేమించిన మా గొప్ప ప్రియాపరలో గొప్ప తండ్రి మీ పాదాలకు స్థితి చూస్తున్నాయి ఈ సాయంకాల సమయం అందన మీ దాసులు మా సత్తులు శేఖర బాబుని తను ప్రేమించి నీ చూడడం మరి ఎంతవరకు నాయన మీరు చూపిన తిరిగి నాయన నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక సాగి అయిన సమయంలో నిగడను మరి వివాహంలో పంపుతుండగా నా ప్రభు ఎలాంటి సమస్యలు లేకుండా వారి ఇరువురు ఏక శరీరులుగా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక సాగి అయిన సహాయంతో వారు ఏక శరీరులుగా ఉంటూ తిరిగి మరలా
ఇదే సమయమున ఈ స్థలంలో వారు ఇద్దరుగా కాక ముగ్గురు కాబట్టి ప్రార్థించే భాగ్యం మా అందరూ కలుగుదేమని నాయన. ఇప్పుడు ఈ బిడ్డలు మరి యుక్త వయసు వచ్చేంత వరకు శారీరకమైన మరి ప్రేమతో పెంచిన ఈ బిడ్డలను మరి ఒక ప్రగమనికి మరి పంపుతుండగా వారి యొక్క ఈ యొక్క దుఃఖము ఇది ఆత్మీయమైన ఆనంద వర్షాలే. కానీ మరి ఒక ఇల్లు కట్టడంలో ఒక ముఖ్య ఉద్దేశము, దేవుని ఉద్దేశము ఒక యోగ్యత దాని చిత్త ప్రకారం జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి ఇప్పుడును ఎల్లప్పుడును శిరస్సు వంచిన బిడ్డల పైనను మరి ముఖ్యముగా వివాహములకు సిద్ధపడిన ఈ బిడ్డ పైనను సకల పరిశుద్ధుల పైనను సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. మళ్ళీ తిరిగి అడుగేసేది వచ్చిపోయే చుట్టూలానే, నేను పుట్టి పెరిగిన ఊరికి ఇంకా పైన పొరుగురిదాన్ని, కట్టదాటి గంగ నేడు కంట పొంగెనే. ఎంత యాతనో ఎంత గుండె కోతనో ప్రాణమోలే పెంచుకున్న పిచ్చి నాన్నకు, దూలమిరిగి భుజముపై పడిన పిడుగు పాటిది, ఇంతకన్న నరకమే లేదు జన్మకు. ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కథ, ఇంట్లో నీకయా. అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లను కదా. చేతినే ఎరుపుగా మార్చిన గోరింట కొమ్మ నిన్నలా ఊగక రాల్చెను చెమ్మ, వాకిట నేనేసిన 9 వర్ణాల ముగ్గు విగతగా చూ. It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికెయ్య లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. ఏ హ్యాపీగా గడిపెల్లా, ఏ ఫారెన్ నో వెళ్ళాలా, మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మంకీ లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్న చెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకొచ్చేసే ఇల్లే బారల్లే. మరి ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే. ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party.